ఒకటో తరగతి చదువుతున్నాను. నా పేరు సంజయ్ కాశీష్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నరసింహ శతకంలో 5 పద్యాలు చెప్పబోతున్నాను. శ్రీ మనోహర సురాచిత సింధు గంభీర భక్తవత్సల కోటి బాలు తేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధు రక్షక శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సేన కృష్ణవర్ణ వల్లవారుణ పాల పద్మయువల చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుందర కుత్మల దంత వైకుంఠరామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2వ పద్యము. నరసింహాని దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల దోలమొచ్చు. నరసింహాని దివ్య నామమంత్రము చేత గండస్నుని బంట్ల ధర్మవచ్చు. బలిరాలేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇహలోక సౌఖ్యములిచ్చగించదమన్న దేహమెప్పటికి స్థిరతనుంద దాయుష్యమన్న పర్యంతంబు పటుతయునొక్క తీరునుండా దుర్విలోన. బాల్య యౌవన దుర్బల వార్ధకములను మూటిలో మునిగడి మురికి కొంప భ్రాంతితో దీన్ని కాపాడుదామనుకున్న గాల మృత్యు చేత గోలుపోవు. నమ్మరాదయ్యా ఇది మాయ నాటకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కృపయించి మేఘ రక్షించినావు నారి వలె నన్ను పోషింపవసముగారే శ్రీకాంత నీకు ధనుజ సంహార చక్రధర నీకు దండంబు. ఇందిరాపతి నీకు వందనంబు. పతిత పావన నీకు బహు నమస్కారము. నీరజాత తలాక్ష నీకు శరణు. మందరధర నీకు మంగళంబు. కంబు కందర సారంగధర నీకు భద్రంబు. రక్షక నీకు దిగ్విజయము. సకల వైభవముల నీకు సార్వభౌమ. నిత్య కళ్యాణములనగు నీకు నెపడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధన్యవాదాలు.